దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ రోజున యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 31 వచనాలున్నాయి. మొదటి వచనం: తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను. రెండవ వచనం: అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను: ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను కనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకున్నట్లు ఎన్నడూను తీయబడకుండా అది మూయబడియే యుండును. మూడవ వచనం: అధిపతి యగువాడు తన ఆధిపత్యమును బట్టి యెహోవా సన్నిధిని ఆహారము భుజించినప్పుడు అతడచ్చట కూర్చుండును. అతడైతే మంటప మార్గముగా ప్రవేశించి మంటప మార్గముగా బయటికి పోవలెను. నాలుగవ వచనం: అతడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా మందిరము ఎదుటికి నన్ను తోడుకొని వచ్చెను. అంతలో యెహోవా తేజో మహిమతో యెహోవా మందిరము నిండియుండుట చూచి నేను సాగిలపడగా. ఐదవ వచనం: యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మందిరమును గూర్చిన కట్టడలన్నిటినీ విధులన్నిటినీ నేను నీకు తెలియజేయుచున్నాను. నీవు మనస్సు నిలుపుకొని ఆ సంగతులన్నిటినీ చూచి చెవిని పెట్టుము. మరియు పరిశుద్ధ స్థలములో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరము లోపలికి వచ్చుటను గూర్చి యోచించుము. ఆరవ వచనం: తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, ఇది వరకు మీరు చేసిన హేయక్రియలన్నీ చాలును. ఏడవ వచనం: ఆహారమును, క్రొవ్వును, రక్తమును మీరు నాకు అర్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలములో ఉండి దానిని అపవిత్రపరచునట్లు హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొని రాగా వారు మీ హేయక్రియలన్నిటినీ ఆధారము చేసుకొని నా నిబంధనను భంగపరిచిరి. ఎనిమిదవ వచనం: నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక వారు కాపాడవలెనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి. తొమ్మిదవ వచనం: కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులయుండి ఇశ్రాయేలీయుల మధ్య నివసించు వారిలో ఎవడును నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. 10వ వచనం: మరియు ఇశ్రాయేలీయులు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా నన్ను విసర్జించిన లేవీయులు తమ దోషమును భరించుదురు. 11వ వచనం: అయినను వారు నా పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయువారు, నా మందిరమునకు ద్వారపాలకులై మందిర పరిచర్య జరిగించువారు. ప్రజలకు బదులుగా వారే దహన బలి పశువులను వధించువారు. పరిచర్య చేయుటకై వారే జనుల సమక్షమున నియమింపబడిన వారు. 12వ వచనం: విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలీయులు తొట్రిల్లి పాపము చేయుటకు వారు కారకులైరి గనుక నేను వారికి విరోధినైతిని. వారు తమ దోషమును భరించుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 13వ వచనం: తమ అవమానమును తాము చేసిన హేయక్రియలకు రావలసిన శిక్షను వారనుభవించుదురు. వారు యాజకత్వము జరిగించుటకై నా సన్నిధికి రాకూడదు. పరిశుద్ధ వస్తువులను గాని అతి పరిశుద్ధ వస్తువులను గాని ముట్టకూడదు. 14వ వచనం: అయితే నా మందిర సంబంధమైన పని అంతటిని దానిలో జరుగు పనులన్నిటినీ విచారించుచు దానిని కాపాడు వారిగా నేను వారిని నియమించుచున్నాను. 15వ వచనం: ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారగు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 16వ వచనం: వారే నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింతురు. పరిచర్య చేయుటకై వారే నా బల్ల యొద్ద వత్తురు. వారే నేను అప్పగించిన దానిని కాపాడుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 17వ వచనం: వారు లోపటి ఆవరణపు గుమ్మములోనికి వచ్చినప్పుడు జనుపనార బట్టలు ధరించుకొనవలెను. లోపటి ఆవరణపు గుమ్మముల ద్వారా వారు మందిరమున ప్రవేశించి పరిచర్య చేయునప్పుడెల్లా బొచ్చు చేత చేసిన బట్టలు వారు ధరింపకూడదు. 18వ వచనం: అవిసెనార పాగాలు ధరించుకొని నడుములకు జనుపనార
బట్ట కట్టుకొనవలెను. చెమట పుట్టించునదేదైనను వారు ధరింపకూడదు. 19వ వచనం. బయటి ఆవరణము లోనికి జనుల యొద్దకు వారు వెళ్ళునప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములను తీయకపోవుట చేత జనులను ప్రతిష్ఠింపకుండునట్లు తమ పరిచర్య సంబంధమైన వస్త్రములను తీసి ప్రతిష్ఠితములగు గదులలో వాటిని ఉంచి వేరు బట్టలు ధరింపవలెను. 20వ వచనం. మరియు వారు తమ తలలు క్షౌరము చేయించుకొనకూడదు. తల వెంట్రుకలు పెరుగనీయక కత్తెరతో మాత్రము వాటిని కత్తిరింపవలెను. 21వ వచనం. లోపటి ఆవరణములో చొచ్చునప్పుడు ఏ యాజకుడును ద్రాక్షారసము పానము చేయకూడదు. 22వ వచనం. వారు విధవరాండ్రనైనను విడువబడిన దానినైనను పెండ్లి చేసుకొనకూడదు గాని ఇశ్రాయేలీయుల సంతతి వారగు కన్యలైనను యాజకులకు భార్యలై విధవరాండ్రుగా నున్న వారినైనను చేసుకొనవచ్చును. 23వ వచనం. ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పించునట్లు. 24వ వచనం. జనులు వ్యాజ్యమాడునప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పులుగా నియమింపబడుదురు. నేను నియమించిన విధులను బట్టియు కట్టడలను బట్టియు నా నియామక కాలములను జరుపుదురు. నా విశ్రాంతి దినములను ఆచరించుదురు. 25వ వచనం. తండ్రిదియు తల్లిదియు కుమారునిదియు కుమార్తెదియు సహోదరునిదియు పెళ్లి కాని సహోదరిదియు శవమును ముట్టి అంటుపడవచ్చును. అయితే మరి ఏ మనుష్య శవమును గాని మట్టి అంటుపడకూడదు. 26వ వచనం. ఒకడు అంటుపడి శుచీభూతుడైన తరువాత 7 దినములు లెక్కించి. 27వ వచనం. పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయుటకై లోపటి ఆవరణములోని పరిశుద్ధ స్థలమునకు వచ్చినవాడు అతడు తన కొరకు పాప పరిహారార్థ బలి అర్పింపవలెను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 28వ వచనం. వారికి స్వాస్థ్యమేదనగా నేనే వారికి స్వాస్థ్యము. ఇశ్రాయేలీయులలో వారికెంత మాత్రమును స్వాస్థ్యము ఇయ్యకూడదు. నేనే వారికి స్వాస్థ్యము. 29వ వచనం. నైవేద్యములను పాప పరిహారార్థ బలి మాంసమును అపరాధ పరిహారార్థ బలి మాంసమును వారికి ఆహారమవును. ఇశ్రాయేలీయుల చేత దేవునికి ప్రతిష్ఠితములగు వస్తువులన్నీయు వారివి. 30వ వచనం. మీ ప్రతిష్ఠితార్పణలన్నిటిలోను తొలిచూలు అన్నిటిలోను మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోను మొదటివియు యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకియ్యవలెను. 31వ వచనం. పక్షులలోను పశువులలోను తనకు తాను చచ్చిన దానిని గాని చీల్చబడిన దానిని గాని యాజకులు భుజింపకూడదు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిల్లో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.